కళాకారుల యొక్క సౌజన్యం సంపాదించుకున్నాం. ఇప్పుడు సంగీతం అంటే గాన రంగంలో మ్యూజిషియన్స్గా పేరున్నటువంటి 10 మందికి మన కళాక్షేత్రం చిరు సత్కారం ఉంటుంది. వారందరినీ ఒకరోజు పిలుస్తాను. వారు వేదిక మీద రావాల్సిందిగా మొట్టమొదట ఇబ్రహీం గారు సీనియర్ మోస్ట్ 70కి మంచి మ్యూజిక్ పెట్టాయా సంగీతం చేసినప్పుడు అది అయిపోయిన తర్వాత సంగీతం. కానీ మా మెంబర్స్ అందరూ పైకి రావాల్సి కోరుతున్నాం. ఆ సన్మానం అప్పుడు మా ఈసీ మెంబర్స్ అంతా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, 72 వయసులో కూడా 27 కుర్రాన్లాగా యువతరాన్ని కూడా ఉర్రూతలొగించే నృత్యాలతో మనల్ని ఆకట్టుకునేటువంటి సుమధుర గీతాలతో ఇబ్రహీం గారు కర్నూలు పేరుని 4 దిక్కుల్లో కూడా నిలుపుతున్నారు. ఎక్కడ చూసినా ఇబ్రహీం గారు బాగున్నారా అని అడుగుతుంటే ఆశ్చర్యపోయాము. నెక్స్ట్ హబీబ్ గారు, సుధరాణి మేడం ఇంకా రాలేదు, సుజాత గారు రండమ్మా. సుజాత గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదనాన్ని సుమధుర గాయని సుజాత గారు చిన్న వయసు నుండి మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సుజాత గారికి ఘన సత్కారం చేస్తున్నటువంటి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పత్తి ఓబులయ్య గారు, అలాగే సెక్రటరీ యాగంటి ఈశ్వర్ గారు, ఇనాయతుల్లా గారు, అలాగే మొహమ్మద్ మియా గారు. నెక్స్ట్ ఖాజావలి రాలేదు. రేఖ అన్నటువంటి మంజుల గారి పుత్రికారత్నం చప్పట్లమ్మా. రేఖ గారికి ఘన సత్కారం చేస్తున్నటువంటి రండి మంజుల గారు, దానన్న మంజుల గారు, అలాగే సురేష్ గారు ఎక్కడున్నా. ఓకే, రేఖ గారి పతి రేఖాపతి, వండర్ఫుల్. రేఖాపతి గారికి స్వాగతం, సురేష్ గారికి. రేలారే గోపాల్ రాలేదు, మరి బిజీ ఉన్నారు. శ్రీనివాసులు గారు కర్నూలు ఘంటసాలగా పేరుగాంచినటువంటి సుమధుర గాయకులు శ్రీనివాసులు గారు. కానీ మంజుల గారు. ఓకే, చప్పట్లు. గౌరవనీయులు గాయని గాయకులకు చిరునామాగా మారినటువంటి మరొక గాయకులు గౌరవనీయులు శ్రీ బివి ప్రకాష్ గారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాసులు గారికి ఘన సత్కారం జరుగుతున్నది. కర్నూలు ఘంటసాలగా ఎందరో అభిమానులు సంపాదించుకుంటున్నటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టి ఈరోజు సుమధుర గాయకునిగా ఎదుగుతున్నటువంటి శ్రీనివాసులు గారు, నాడు పెయింట్, అలాగే బివి ప్రకాష్ గారికి కూడా ఘన సత్కారం జరుగుతున్నది. ఓకే, ప్రకాష్ గారికి ఘన సత్కారం చేస్తున్నారు. ఓకే, హిందీ పాటలను తెలుగు పాటలను అలవోకగా ఆలపించగలిగిన గాయనీమణి రాణి గారికి కూడా ఘన సత్కారం జరుగుతున్న ఈ సంధ్యావేళ శుభాకాంక్షలు అందిస్తోంది టీజీవీ కళాక్షేత్రం పత్తి ఓబులయ్య గారి సారథ్యంలో. ఓకే, చిత్రలేఖనంలో అందేవే సుధీర్ రాజ్ గారు, సువర్ణాక్షరాలు లిఖించడంలో అందే వేసిన చెయ్యి.
చిన్నారుల బృందంతో ఆంజనేయులు గారు గురువు గారు, నాట్య గురువులు ఆంజనేయులు గారు మీరు ఇక్కడే ఉన్నారు. దాదాపు ఆణిముత్యాలైనటువంటి 5 నృత్యాలతో మనల్ని అలరించారు ఆంజనేయుల బృందం. మీ చిన్నారులు ప్రదర్శించారండి. అలాగే మీ నృత్యం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఓకే, అభినందనలు. చప్పట్లు. టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సహకారం, కర్నూలు నలుదిక్కుల్లో గాన మాధుర్యాన్ని అందించే మహా గాయకులకు, గాయనిమణులకు ఘన సత్కారం. మీ అందరికి శుభాకాంక్షలు. ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల యొక్క విశిష్టతను ఆయన తెలియజేయమని నాకు యొక్క పౌరాణికంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లా యొక్క నంద్యాల, కర్నూలు ఈ జిల్లాల యొక్క ప్రాముఖ్యత ఏమనగా, పూర్వం కందన ఓలుగా పిలువబడే జిల్లా మన కర్నూలుగా ప్రసిద్ధి చెందినది. అలాగే నవనందుల మండలమైన జిల్లా నంద్యాల జిల్లాగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ 9 నందులు కలిగి ఉండటం వలన చాలా ప్రశస్తమైన శివక్షేత్రంగా ప్రగడవిల్లుతున్నది. శ్రీశైలం నందు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున సమేతంగా జ్యోతిర్లింగాలలో ఒకటైన లింగం. ఈ భ్రమరాంబిక అంటే అర్థం భ్రమర అంటే తేనెటీగ, అంబిక అంటే అర్థం తల్లి, కాబట్టి తేనెటీగల తల్లి అని అర్థం. అమ్మలో దాగి ఉంది తీయదనం, అందుకే మనకు రక్షణ కవచమైనది అంబిక. 2 జిల్లాలను కంటి రెప్పలా కాపాడుతున్న తల్లిదండ్రులుగా పేరు విరజిల్లుతున్న క్షేత్రం మల్లికార్జున అంటే మల్లెపూ లాంటి తెల్లని కాంతితో ప్రకాశించేటివాడు. మల్లిక అర్థం తెల్లని పూలను సూచిస్తుంది. అర్జున అని పుష్పాలను తెలియజేస్తుంది. ఈ విధంగా శ్రీ అంటే లక్ష్మీదేవిని శ్రీశైలంలో జ్యోతిర్లింగాలలో 12, శ్రీశైలం జ్యోతిర్లింగాలలో 12 అయినటువంటి శ్రీశైల శిఖరాగ్రాన్ని చూసిన నీ పాపములు హరించును. అందుకే పాతాళ గంగలో స్నానం ఆచరించిన నీకు పుణ్యఫలం లభించును. ఈ పుణ్యతీర్థాల జలం రాయలసీమకు ఒక గొప్ప తరగని వరంగా చేసిన మహాశక్తి స్వరూపమే మన పరమేశ్వరుడి యొక్క రూపము. రైతులకు మరియు అనేక వన్య
భాషలో కూడా లేదు. మహానుభావులు దివాకర్ల వెంకటాద్వాని తిరుపతి శాస్త్రి గారు మరి జంట కవులు ఏర్పాటు చేసినటువంటి ఆనాడు వారు నెలకొల్పిన సాంప్రదాయం ఈనాడు కూడా రాష్ట్రమంతా కొనసాగుతుంది. అమ్మ ఒక 10 నిమిషాలు మీరందరూ పిల్లలు కూర్చోండి, తర్వాత పోతురు మీ ఇష్టం వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలి, పోయేటప్పుడు శబ్దం చేయొద్దండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అష్టావధాని గంగుల నాగరాజు గారు, చప్పట్లో వారికి. మొదటిసారి వారు మా వేదిక కూర్చొని నిలబడిందంటే ఆమె తండ్రి గారే హీరాళ్ళ గారే, ఆమె కూతురు సీతాలక్ష్మి గారు. అమ్మ మీ తండ్రి గారి తరఫున ఎక్కడున్నాడో మహానుభావుడు, ఆయన ఆశీస్సులు నీకు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. పురాణ పఠనం అర్జునుడు వాయించు, పద్యం వాయించా, ఎక్కడ ఉండే రాకట పద్యం వాయించు. కే బాల వెంకటేశ్వర్లు మాకైతే ఆయన అర్జునుడి పాత్రధారిలో ఎన్నో పోటీల్లో పాల్గొని ఉత్తమ నటుడిగా నంది అవార్డు తీసినటువంటి బాల వెంకటేశ్వర్లు గారి పురాణ అప్రస్తుత ప్రసంగం నాది అప్రస్తుతమేమో ఇప్పుడు ఆయన ఎక్కువగా పరిచయం చేయడం. కానీ ముఖ్యమంత్రి నుంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా వ్యాఖ్యాతగా వారు వ్యవహరిస్తూ కథా రచయితగా కథా సమన్వయకర్తగా మరి వారు జిల్లాలో మనందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ ఎస్ఎండి ఇనేతుల్లా గారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ రూపకల్పన చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మన కార్యదర్శి యాగంటేశ్వర గారికి ఒక్కసారి మీరందరూ కరతాళం చేసి, తర్వాత మీరు ఉంటారో లేరో తెలియదు కాబట్టి ముందే సన్మానం పూర్తి చేసుకుంటాం. అయిపోయిన తర్వాత వాళ్ళ అవధానం ప్రారంభిస్తారు. 2 నిమిషాల్లోనే సన్మానం, ఎక్కువ ఆలస్యం ఉండదు. అవధాని గారికి ఈరోజు అవధానంలో పాల్గొన్నందుకు కర్నూలు ఉత్సవ తరపున 10,000 రూపాయల చెక్కును అందజేస్తున్నాం. ఒకసారి వారికి మీరందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమ పెళ్ళికొడుకు మా మిత్రుడు కవిరాజు డాక్టర్ గంగుల నాగరాజు గారు. కవి, రచయిత, ఉపన్యాసకులు, పౌరాణిక పాత్రల్లో ప్రవేశించగలిగినటువంటి వీరి రచనలు భావసుమాలు, కవితామంజరి, తర్వాత శతకద్వయం, అలాగే పలు శతకాలు, భక్తి గీతలు రచించినటువంటి గంగుల నాగరాజు గారికి సగౌరవమైనటువంటి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు సత్కారం అందిస్తున్నారు. తర్వాత సమన్వయకర్త కవి రాజహంస తొగట సురేష్ బాబు గారు. ఇదేదో పత్తి ఊపులో ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులు ప్రశాంతంగా అష్టావధానం పెట్టారు. రండి స్వామి, వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు మనం లేకపోతే ఆయన నేను ఇద్దరమైనా ఉండేది. ఈ కార్యక్రమ సమన్వయకర్త కవి రాజహంస బిరుదాంకితులు శ్రీ తొగట సురేష్ బాబు గారు, గ్రేడ్ 2 హెచ్ఎం శ్రేయోభిలాషులు. ఇలా అనేక కథల సంపుటిలు, మహాత్మా మరలరమ్ము అనేటువంటి రచనలు, అలాగే శ్రీ చౌడేశ్వరి శతకం, వీటన్నిటిని కూడా అందుకున్నారు. మారేడు రాముడు గారు నిషిద్ధాక్షరిలో లలిత కవికారం అందుతూ ఉన్నది. వీరు స్వయంగా అనేక అష్టావధానాల్లో పాల్గొన్నారు. తర్వాత సర్వజ్ఞమూర్తి గారు ఈ కార్యక్రమంలో సమస్యాపూర్ణం గావిస్తున్నారు. శ్రీ బి సర్వజ్ఞమూర్తి గారు జడ్పీహెచ్ఎస్ హుషేనాపురం డోన్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అనేక అష్టావధానాల్లో పృచ్ఛకులుగా పాల్గొంటున్నారు. తర్వాత దత్తపతి శ్రీమతి ఆర్ఏ శాంతి గారు, వీరు ఇందాక మా అధ్యక్షుల వారు ప్రకటించినట్టు ఆర్టీసీ కండక్టర్గా విధులు, గట్టిగా చెప్పట్లండి. వీరు గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారి యొక్క శిష్యరికంతో అవధాన ప్రక్రియలకు ప్రవేశించారు. అనేక అవధానాల్లో పృచ్ఛకురాలిగా వీరు పాత్ర వహిస్తూ హుషారుగా పాల్గొంటూ ఉంటారు. వారికి అభినందనలు. తర్వాత పృచ్ఛకులుగా వర్ణనలో పాల్గొంటున్నటువంటి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు తెలుగు ఉపాధ్యాయునిగా ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. వీరు సేవా రంగంలో వెంగమాంబ సేవా సమితి స్థాపించి అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంగమాంబ శతకం, నాన్నకు ప్రేమతో వంటి అనేక శతకాలను రచనలు గావించారు. సావిత్రిబాయి పూలే వంటి అవార్డులను కూడా అందుకున్నారు. తర్వాత అందరికీ సుపరిచితమైనటువంటి గాయనీమణి కవయిత్రి శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు పాటకు పద్యం అనేటువంటి ఒక వినూత్న ప్రక్రియను పృచ్ఛకులుగా పాల్గొంటున్నారు. వీరు
ఎంఏ పిహెచ్డి పూర్తి చేసి ఉన్నారు. వీరి రచనలు కథానికలు, పాటలు, వచన కవితలు, బాలగేయాలు, చందోబద్ధ గేయాలన్నింటినీ కూడా వీరు రచించున్నారు. అనేక అవార్డులను, అనేక సాహితీ సదస్సులను వీరు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి అభినందనలు. తర్వాత ఆసువు శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారు, మనందరికీ సుపరిచితమైనటువంటి హెచ్ హీరాలాల్ గారి యొక్క తనయి. అలా చెప్పడం కంటే అధ్యాపకురాలిగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తిలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా అభినందనలతో పాటు స్వాగతం పలుకుతూ ఉన్నాం. తర్వాత పురాణ పఠనం కోసం ఆ స్థానంలో ఉన్నటువంటి మా మిత్రులు టీజీ కళాక్షేత్రంలో సంఘటనా కార్యదర్శి జెడ్పిహెచ్ఎస్ పి కోటకొండలో బయాలజికల్ టీచర్గా ఉన్నటువంటి నంది అవార్డు గ్రహీత, పలు నాటకాల్లో నంది అవార్డులను, కథానాయకుడిగా పాత్రలను పోషిస్తున్నటువంటి కె బాల వెంకటేశ్వర్లు గారు ఈరోజు పురాణ పఠనం పృచ్ఛకులుగా వీరుంటున్నారు. అలాగే అప్రస్తుత ప్రసంగంలో పృచ్ఛకులుగా అందరికీ సుపరిచితులు మా ఈసీ మెంబర్స్, అధ్యక్షుల వారితో పాటు అవధాని మరి వేస్తూ ఉన్నాం. ఈరోజు నిజమైన పద్య నివేదన తెలుగు తల్లికి అందుతుంది. తెలుగు ప్రక్రియ అష్టావధాన ప్రక్రియ, అవధాన ప్రక్రియ. అందులో అనేక రూపాల్లో ఇప్పుడు మనం అష్టావధానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం గావించి శ్రీ గురుభ్యో నమః. కర్నూలు జిల్లా వైభవాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు కన్నుల పండుగగా సంగీతము, సాహిత్యము, నృత్యము లాంటి లలిత కళలకు ఆలవాలమైనటువంటి ఈ లలిత కళాక్షేత్రంలో, టీజీవీ లలిత కళాక్షేత్రంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి సత్కరించుకుంటూ ఆయా కళలను ప్రజలకు పరిచయం చేయాలన్న భావనతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఏ భాషలో లేనటువంటి వైవిధ్యమైన విభిన్నమైనటువంటి ప్రక్రియ అవధానం మాడభూషి వారి నుంచి ప్రారంభమై తిరుపతి వెంకట కవుల ద్వారా, వెంకట పార్వతీశ కవుల ద్వారా, కొప్పరపు కవుల ద్వారా, ఇలా ఒకరేమిటి ఎందరెందరో ఉద్దండ పండితుల ద్వారా పరంపరంగా ప్రవహిస్తూ వస్తున్న అవధాన ప్రక్రియను మరొకసారి మీ అందరికీ రుచి చూపించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈనాటి అష్టావధాన కార్యక్రమానికి కేంద్ర బిందువుగా అష్టావధానాన్ని నిర్వహించబడుతున్నటువంటి వధాన వరేణ్యులు శ్రీ కవిరాజు గంగుల నాగరాజు గారికి మనందరి కరతాల దొండ్లతో అభినందనలు తెలుపుతూ కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఎందుకంటే మా ఓబళయ్య సార్ గారు ఎటు విజయవంతం అవుతుంది కాబట్టి చివరిలో సన్మానం ఎందుకు, ముందుగా సన్మానం తీసుకుంటే మరింత ఉత్సాహంతో పదాలు అలా అలవోకగా వస్తాయని అందరికీ మాకు సత్కారం చేశారు అవధాని గారితో సహా. ధన్యవాదాలు. నేను ఒక్క నిమిషం మాత్రం తీసుకొని అవధాని గారిని ప్రారంభించమంటాను. మీకు అందరికీ అవధాన సభకు ప్రారంభగులు పడనీక అట నిషిద్ధాక్షరి ఆపుచుండ అడుగు అడుగునందు అడుగులు పడనీక అట నిషిద్ధాక్షరి ఆపుచుండ మెత్తగానున్నను కత్తిలా పదునైనా దత్తపదమ్ములు దారిమోయా కొరుకుడు పడనట్టి విరుగనిదవు సమస్యాపూరణం అది అడ్డు తగల అప్రస్తుతముల అడుగుచు పలుమార్లు ధారధారణముల ధ్వంసపరచ ఆసువు పురాణ పఠనములాదిగాగా అష్ట ప్రశ్నల పృచ్ఛకులు ఇష్టరీతి అడుగా చాతుర్యమొప్పంగా అధిగమించి సాగడి వధాన సభకిదే స్వాగతము. మీ అందరికీ స్వాగతం పలుకుతూ కవిరాజు నాగరాజు గారు పరిచయం చేసినట్లుగా తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక అష్టావధానాలు చేసి ఉన్నారు. ఇంకా వారిని ఆలస్యం లేకుండా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విఘ్నులే కాబట్టి ఇత పూర్వమే నిషిద్ధాక్షరి ఎవరు, దత్తపది ఎవరు, సమస్యాపూర్ణం ఎవరు, వర్ణన ఎవరు,
పాటకు పద్యం ఎవరు అంటూ 8 అంశములను వివరించి ఉన్నారు. మనం మధ్యలో అవసరమైతే ఆ సందర్భానుసారంగా అక్కడక్కడ వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను. అవధాని గారు ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. तं नमामि परं ज्योतिर्वाङ्मानसगोचरम् उन्मूलयति विद्या यद्विद्या उन्मीलयत्यपि జ్ఞాన ప్రభాయుక్తమై కాంతిని వెదజల్లే పరమాత్మ పరంజ్యోతికి నమస్కరిస్తూ గం గణాధిపతయే నమః ఐం సరస్వత్యై నమః అని ఆదిదేవుడు గణపతికి వందనమాచరించి నన్ను కనిపించిన తల్లిదండ్రులకు నాలుకపై నర్తించి ముందుకు నడిపిస్తున్నటువంటి కళామ తల్లికి పాదాభివందనము చేస్తూ సభకు వందనము సభకు వందనము సాహితీ సంగీత ప్రబల జల్లు సభకు వందనము సాహితీ సంగీత ప్రబల జల్లు మేటి రాజహంసవర్యులకును నతులు రాజహంసవర్యులకును నతులు ప్రతిత ప్రతిత యశోనిధి ప్రతిత యశోనిధి వర్యులైన మీకు వందనం. సభలో ఆసీనులైనటువంటి సంగీత సాహిత్య విధులలో అనిర్వచనీయమైనటువంటి సేవలు కొనసాగిస్తున్నటువంటి సాహితీ విద్వాంసులకు నమస్కారం తెలియజేస్తూ నిండు పేరోల గంబున మాడబూసి వెంకటాచార్యుని కరాల నుండి మారాకు తొడిగిన అవధానమనేటువంటి కల్పవృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మాడబూసి వెంకటాచార్యులు, మల్లినాథ సూరి, తిరుపతి వెంకట కవులు, ఆధునిక కాలంలో మన జిల్లా ఖ్యాతిని ఇనువడింపజేసిన గన్లూరి దత్తాత్రేయ శర్మ గారు, రాయలసీమ మాన్యులుగా నిలబడిన సివి సుబ్బన్న గారు, మాచిరాజు శివరామరాజు గారు, ఈ నగరవాసి మద్దూరి రామమూర్తి గారు, నా తమ్ముడు బోరెల్లి హర్ష, వీరందరికీ స్మృతిపథంలో నిలుపుకొని మేడసాని మోహన్ గారు, నరాల రామారెడ్డి గారు, ఆముదాల మురళి గారు నాకు నీ మాటకు నా పాట అనేటువంటి కోణంలో ఆలంబనగా నిలబడినటువంటి పరోక్ష గురువులు మాడుగుల నాగపణి శర్మ గారు, ఇలా చెబుతూ పోతే ఒకరేమిటి అవధాన రంగం శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే నిషిద్ధాక్షరి మొదలు అప్రస్తుత ప్రసంగం వరకు అనేకములైనటువంటి ప్రక్రియలను చూరగొని అశేష ఆంధ్రజనుల హృదయాలలో అలరారుతున్నది. అలాంటి అవధాన కల్పవృక్షానికి కూడా నమస్కరిస్తూ ఇప్పటికే కాలాతీతమైనది కనుక అక్షరాలు నేర్పినటువంటి అక్షరంబుల నేర్పి
యశమునే కూర్చినాడు ఎలమితో నాకు రామేశ్వరప్ప. చిన్ననాడు బడిలో ఉన్ననాడు ఆలు దిద్దించి అంకెలు నేర్పించిన మహానుభావుడు రామేశ్వరప్ప. పద్య సామ్రాజ్యమున్ పట్టంబు గట్టెను ప్రాజ్ఞుడు వెంకటరమణమూర్తి. వారం రోజుల్లో పద్యాన్ని నేర్పించి మీ ముందు కూర్చునేటువంటి శక్తినిచ్చిన పరబ్రహ్మ డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు. గంభీర సాహిత్య గరిమనే నింపుచున్ గౌరవించెను నన్ను గార్లపాటి. శ్రీ రాయలసీమ విశ్వవిద్యాలయంలో పనిచేసి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచార్యులుగా కొనసాగినటువంటి గార్లపాటి దామోదర నాయుడు గారు ఈ వధానమునందు చేవగా సాగగా త్రోచను ముందుకు మాచిరాజు. ఈ అవధాన రంగంలో యువకులు రావాలి అని ముందుకు త్రోచిన వ్యక్తి మాచిరాజు. అలాగే అవధాన విద్యను హస్తాల నిల్పెను జ్ఞాని దత్తాత్రేయ శర్మ బుధుడు. అవధాన రంగంలో మెలకువలన్నీ నాకు చెప్పి గాయత్రి పీఠమే కావ్యమై విరాజిల్లేటువంటి మహానుభావుడు గన్లూరి వారు. వారికి తమ్ముగా నన్నెంచి ధైర్యములో నుంచి చాలనే వీరు పెట్టిన భిక్ష ఆధారమాయే కలిమికిన్ మించి నా గుండె నిలిచిపోయే. ఇటుల మీ ముందు కూర్చొను దిటవు పెంచే వీరి పాదాలకెత్తెదా భూరి ప్రణతి. ప్రత్యక్షంగా పరోక్షంగా నా సాహిత్యపు సేద్యానికి సహకరించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనమాచరించి ఇక ఈనాటి ఈ సభ అవధానిగా నువ్వు రావాలి చిన్నోడా అని మిన్నగా నన్ను తన కను సన్నగా మలుచుకొని సభకు ఆహ్వానించినటువంటి సౌజన్యమూర్తి హత్తు మాటలాడి హాయిగా భాషించు పతివోబులయ్య ప్రతితమూర్తి. హత్తు మాటలాడి హాయిగా భాషించు పత్తివోబులయ్య ప్రతిత గుణుడు నన్ను గౌరవించి నాగరాజారమ్ము అంచు సభలనిచ్చే హాయివిచ్చే అంచు సభలనిచ్చే. ఈ సభలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ మహోత్కృష్టమైన ఘట్టాన్ని సంస్మరించుకుంటూ విక్లాంగ్ సెలబ్రేషన్స్గా వారపు రోజుల పండుగగా కర్నూలు ఉత్సవం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వ పెద్దలు మాన్యులు టీజీ వెంకటేష్ గారు వారి బాటలోనే పయనిస్తున్నటువంటి అగ్రజుడు టీజీ భరత్ అన్నగారు ఎదిగే కొద్దీ ఒదిగినటువంటి సౌజన్యం వారిది. వారి సౌజన్యానికి సౌశల్యానికి ప్రజాసేవ దీక్ష దక్షతకు కృతజ్ఞతలతో నమస్కారాలు తెలియజేస్తూ ఇక ఈనాటి కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో అవధాన కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి అవధానిని అనేకానేకములైన పరిప్రశ్నల చేత సాహిత్యపు పద్య సుధ వెలిసే విధంగా సభలో ఆసీనులై ఉన్నారు పృచ్ఛకులు. మృక్యద పృచ్ఛక వరులకు చక్కని సత్ప్రశ్నలెన్ను సంధింపంగాన్. మృక్యద పృచ్ఛక వరులకు చక్కని సత్ప్రశ్నలెన్ను సంధింపంగాన్.
చక్కని పద్యసుధవే చక్కని పద్యసుధ వెలయ మిక్కుటమౌ కీర్తి విరియ మేల్మేలనగాన్. చక్కని పద్యామృతం వచ్చే విధంగా అవధానాన్ని మదించి నాకు విజయాన్ని వారు కట్టబెట్టే విధంగా కళామ తల్లి ఆశీర్వదించుగాక అని సంకల్పం చేసుకుని ఈనాటి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని సభకు మరొక్కసారి నమస్కరిస్తూ స్వస్తి. ధన్యవాదాలు అవధాని గారు. ఇది మొదటి ఆవృత్తము. 8 మంది 8 రకాల విషయాలతో ఉక్కిరి బిక్కిరి చేసేలా ప్రశ్నలు ఇస్తూ ఉంటే ఆ తెలుగు కవిత కన్యక ఎలా నర్తనమాడుతుందో అవధాని నోటి నుంచి మనం ఇప్పుడు చూస్తాము. మొదటి ఆవృత్తం మొదటి పృచ్ఛకులు శ్రీ మారేడు రాములు గారు నిషిద్ధాక్షరి ప్రారంభిస్తారు. అడుగడుగున ఈ అక్షరం వద్దు 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 అంటూ ఉంటే పద్యాన్ని అలా ముందుకు తీసుకొని వెళ్తాడో చూద్దాం. ఈ అవధానం కర్నూలు నగరం వేదికగా నాకు 3వది, మొత్తంగా 33వది, ముచ్చటగా 33వది. 7 పదుల వయసులో 3 పదుల వానికి అందలం ఇస్తే మరి కళామ తల్లి కరాల నృత్యం ఎలా ఉంటుందో ఈ సభనే సాక్ష్యమని తెలియజేస్తూ, సభలో ఆశీర్వైనటువంటి మా విశ్రాంత ఎంఈఓ గారు ఉన్నారు, జనార్దన్ గౌడ్ సార్, వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక పెద్దలందరికీ వందన. అవధాని మిత్రులు నాగరాజు గారికి శుభాభినందనలతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. నిషిద్ధాక్షరి అంశంలో నేను పృచ్ఛకునిగా ఇక్కడ వ్యవహరించబోతున్నాను. వారిని అవధాని గారిని ఈ వైభవమైనటువంటి ఈ అష్టావధానాన్ని నిర్విఘ్నంగా కొనసాగించమని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒక కందపద్యాన్ని వారు చెప్పవలసిందిగా కోరుతున్నా. సాహిత్యపు నేరేడు మా మారేడు రాముడు సారు డిఎస్సి కోచింగ్లో ఉన్నప్పుడు వారు అద్భుతమైనటువంటి వ్యాకరణాంశాలు చెప్పినటువంటి ఆ పటుత్వమే ఈ అవధానానికి కొంత ఊపిరి ఊదిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీ ప్రాసాక్షరం వేసుకోండి. వై శ్రీ వై భా నిషిద్ధం. అయ్యా భా భారం భకారం. వైభవ అంటారనుకొని భా వద్దన్నారు. నేను మధ్యలో కల్పించుకున్నది అనుకోవద్దండి, కొంచెం మీకు గుర్తు చేయడం కోసం, అర్థం కావడం కోసం కొంతమందికి ఎవరికైనా. సమన్వయకర్త ఆ విషయాన్ని వివరించకపోతే ప్రేక్షకులకు అర్థం కాదు కాబట్టి ఆయన ఎందుకంటే చెప్పండి సార్. శ్రీవైని వేసుకోండి. వై శ్రీవైని వై మళ్ళీ భకారం. వైభవ అంటే వైభవం వర్ధిల్లాలి కాబట్టి శ్రీవై నీవై నా యకారం నిషేధం. యకారం. వై శ్రీవై నీవై నావై. శ్రీవైనా నీవే, నావైనా నీవే విఘ్నేశ. శ్రీవై నీవై నావై. మొదటి పాదం పూర్తయింది. చాలా వేగంగా అవధాని గారు దీర్ఘాక్షరాలతో కందపద్యం మొదటి పాదం పూర్తి చేశారు. అలా ఉంటుంది ఆ తెలుగు కవిత కన్యక. గురువులు నేర్పిన వ్యాకరణం తద్దనుండగా, ప్రశ్న వద్దనుండగా సమాధానం సిద్ధంగా ఉంటుందని, అంతే కదా మిత్రవరణ్య? అవధాని గారు ప్రారంభమైంది. అల్లుకోండి. మీకున్న ప్రతిభకు, ఆ, మీకున్న అవధాన గరిమకు మీ పేరు సాహితీ రంగుల లేదా సాహితీ హంగుల లేదా పద్యాల పొంగుల నాగరాజు అనే పేరు ఉండాలి కానీ ఈ గంగుల నాగరాజు ఏమిటండి, రౌడీ గంగుల్లాగా? అప్రస్తుత ప్రసంగం చెంగుల నుండగా చెంగున దుమికే గంగుల, సాహిత్యపు రంగుల, పద్యామృత పొంగుల కలగలిసిన గంగుల. వారు ఇనయతుల్లా గారు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఆంధ్ర దేశానికి అందిస్తున్నటువంటి వ్యాఖ్యాన ధురీనుడు, నవరస కళా పోషకుడు. బావగారి ముందర కూర్చొని ఉన్నాడు ఇంకా ఉత్సాహం. అన్నయ్య, మాకు కన్నయ్య మహమ్మద్ మియా. వారికి నమస్కారం. సమస్య
రెండవ అంశం సమస్యాపూరణం. శ్రీ సర్వజ్ఞమూర్తి గారు. సభాయ నమః. 33వ అవధానాన్ని నిర్వహిస్తున్నటువంటి అవధాని గారికి హృదయపూర్వక అభినందనలతో. సమస్య అండి, ఇప్పుడే వారు నీరు త్రాగుతున్నారు. త్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. త్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. త్రాగిన గొప్ప మాట సెలవిచ్చారు. పేరుకు సమస్యనే కానీ మానవోత్తములు అన్నారు. మహాభక్తులై ఉంటారు వారు. త్రాగిన మానవోత్తములు ధన్యులు ధన్యతగాంతురు లోకమందునన్. ధన్యతగాంతురు లోకమందునన్. పద్య సురాపానమున్ త్రాగిన మానవోత్తములు. అయిపోయింది. త్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. మూగిన పద్యం రాసుకోవచ్చు సార్. మూగిన మూగిన సాహితీ సుషమ. మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగా నెల్లవారికిన్. మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగా నెల్లవారికిన్. త్రాగిన మానవోత్తములు ధన్యులు ధన్యతగాంతురు లోకమందునన్. మరి మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగా ఎల్లవారికి ధన్యత వస్తుంది. మరి చక్కగా ఆయన సమస్య చెప్పడం ఆలస్యం, ఆన్సర్ అవుట్ వచ్చేసింది నాకు ఎంబడే. మీరు గమనించారా లేదో, చివరి పాదాన్ని ఇక్కడ బ్యాక్ స్విచ్చింగ్ ఏమి ఉండదు, మళ్ళీ ఉండదు. అలాంటిది ఏమీ ఉండదండి. ఏం చెప్తారో అది లేదు కదా. కానీ ఏ పదం వేసుకుంటే పూర్తి అవుతుందో అప్పటికే స్ఫురించింది. ఇంకా మిగతా 3 పాదాలు నల్లేరు మీద నడక మాదిరిగా సాగిపోతాయి. 1వ పాదం వచ్చేసింది. అలా సమస్యాపూర్ణం మొదటి ఆవృత్తంలో మొదటి పాదాన్ని పూర్తి చేశారు. తదుపరి దత్తపది శ్రీమతి ఆర్ శాంతి గారు. త్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. ఈ సమస్యలో లోకము మానవోత్తములు లేకుంటే సమస్యలే లేదు. ఇంకా వారు సర్వజ్ఞులు, బింగి మల్లులు. మరి సభా సరస్వతికి నమస్కారము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్తి ఓబులయ్య గారికి, మా గురుగారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారికి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పృచ్చకులకు నమస్కారాలు, విచ్చేసిన ఆహూతులకు నమస్కారములు. అవధాని గారు, మీ అవధానంలో పృచ్చకురాలిగా చేయాలని నాకు చాలా రోజుల కోరికగా ఉన్నది. ఈ రోజుతో ఆ కోరిక నాకు తీరుతున్నది. అలాగే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుందండి, సాయి కుమార్ గారి డైలాగు. వదలండి. అదేంటంటే, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అని అంటారు. అదేవిధంగా నాకు కనిపించని 3 రాజులు ఉన్నారు. వారు సంగీత సాహిత్యాలలో పేరెన్నిక గనిన వారు త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. ఇప్పుడు వారి 3 నేను చూడలేదు, కానీ వారి గురించి నేను చాలా తెలుసుకున్నాను. అదేవిధంగా మీరు నాకు ప్రస్తుతం మీరు కనిపిస్తున్న నాగరాజు, త్యాగరాజు, పోతరాజు, గోపరాజు, ఈ 4 పదాలతో నాకు ఒక పద్యం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అందులోనూ వీరు సజ్జనుల సాంగత్యం వల్ల వీరు పొందిన ఫలితం ఏమిటి? ప్రస్తుతము సమాజంలో సజ్జనుల సాంగత్యం చాలా తగ్గిపోతున్నది. అవసరం ఏమిటి? సజ్జనుల సాంగత్యం వల్ల వీళ్ళు పొందిన లాభం చెప్పుతూ ఒక పద్యం నాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. త్యాగరాజు, నాగరాజు, పోతరాజు, త్యాగరాజు, నాగరాజు, గోపరాజు. త్యాగరాజు, గోపరాజు, పోతరాజు, నాగరాజు. రాజు అనే శబ్దానికి, నాగ అనే శబ్దానికి ఇంచుమించు ఒకే అర్థము, శ్రేష్టత్వం అని. ఏదేమైనా వారు
కదిలే ప్రగతి రథచక్రం వారు, అవధానమన్నా అవధాన విద్య అన్నా చెవి కోసుకునేటువంటి గొప్ప స్త్రీమూర్తి వారు. ఎప్పుడూ అప్రస్తుత ప్రసంగానికి కూర్చునేవారు. దత్తపదికి దత్తాత్రేయులు పంపించగా వచ్చినటువంటి వారు, లోకోత్తర గుణదత్తులైనటువంటి త్యాగరాజు, గోపరాజు, పోతరాజు, చిన్నోడు ఈ నాగరాజు. గొప్ప పదజాలంతో దత్త పదాలను ఇచ్చిన వారికి ముందుగానే నమస్కరిస్తూ, మరి ఆ పోతరాజు ఈ పూతరాజుకు ఏమని పదాలు ఇస్తాడో చూద్దాం. సజ్జన సాంగత్యం లోకంలో చాలా అవసరం. చిన్నేశ్వరి అంటాడు, సంసారం అనే విషవృక్షానికి 2 అమృతతుల్యమైన ఫలాలున్నాయి. ఏంట్రా అంటే, ఒకటి కావ్యామృత రసాపానం, రెండవది సజ్జన సాంగత్యం. కావ్యామృత రసాపానం అన్నది ఎవరికి తెలుసు? మా పత్తిబాబులే సార్ తెలుసు, మా మియ్య సార్ తెలుసు, మా ఇనాయతుల్లా తెలుసు, అలాగే బాల వెంకటేశ్వర గారు తెలుసు. కానీ సజ్జన సాంగత్యం నాలాంటి వాళ్ళకి తెలుసు. మహానుభావులైనటువంటి సజ్జనుల యొక్క సాంగత్యం ఎలా ఉంటుందంటే, దండలో దారంలాగా పూలకు సువాసన ఉంటుంది కానీ దండ కనిపించదు, దండకు కూడా సువాసన ఆపాదించబడుతుంది. అలాగా అద్భుతమైనటువంటి దత్తపదులమ్మ మీరు ఇచ్చినవి. త్యాగరాజు, పోతరాజు, గోపరాజు, నాగరాజు సజ్జన సాంగత్యం గురించి పద్యం చెప్పమన్నారు. అవధాని గారు, అయ్యా, పురాణాల్లో నాగరాజు శంకరుని మెడలో ఉన్నాడు. మా ఎదురుగా ఉన్న ఈ నాగరాజు ఎవరి మెడలో ఉన్నాడు అని. అవధాన సరస్వతీమాత గలసీమలో ఉన్నాడు. చక్కగా. ఎందుకంటే ఎప్పుడు కూడా శంకర పద నిగలము, శ్రీహరి పద కమలము. అలాంటి జీవితం వస్తే ఇక చాలిగా. ధన్యం. త్యాగరాజు, గోపరాజు, పోతరాజు, నాగరాజు. ఆ నాగరాజు విషయాన్ని వర్షిస్తే ఈ నాగరాజు అమృతాన్ని తిలికిస్తున్నాడు. పద్యపు రాసుకోండి. పద్యపు పోత రాజుకొన, పద్యపు పోత రాజుకొన, పద్యపు పోత రాజుకొన, పద్యపు పోత రాజుకొన, ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా. పోతరాజు పద్యపు పోత రాజుకొన, ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా. పోతరాజును స్మరిస్తూనే పోతనామాత్యుడు ప్రతి పదము పరమపథము, ప్రతి పదము పరమపథము. పద్యపు పోతరాజుకొన, ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా. మీకు పోతరాజుని ఇచ్చినామమ్మా. ఇంకా తర్వాత మిగతా పోతరాజు, పోత రాజుకొన. చక్కగా సాహిత్యపు గంధం పద్యాలలో పోత పోసుకొని ఉంటే మరి మనలాంటి వాళ్ళ దగ్గర రాజుకోదా ఏంటి? ప్రజ్ఞ విఘ్నత, ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా, చేరుతుంది. మూడవ అంశం దత్తపదిలో 1వ పదాన్ని వారు పాదంలో పూరించారు. నిజానికి వీరు కావాలని కూడా కొంచెం కష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే చాలా సరళంగా ఆటవేదిలో కూడా చేసేయచ్చు, కానీ ఉత్పలమాలను ఎన్నుకొని పద్మ గంధాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అవధాని. ఆ తర్వాత వర్ణన 4వ అంశం శ్రీమతి పసుపులేటి నీలిమ గారు. పద్యపు పోత రాజుకొన, ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా. మరి ఈ ప్రాజ్ఞులు ఏమిస్తారో చూద్దాం. సభా సరస్వతికి నమస్సులు. ఓం శ్రీ మాత్రే నమః. వేదిక మీద ఉన్న అవధాని గారికి, పృచ్చక వర్గానికి అందరికీ సాదరపూర్వక నమస్సులు తెలియజేస్తూ,
ఇక్కడికి విచ్చేసిన సాహితీ మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు గంగుల అవధానిగా ఇక్కడికి వచ్చారు నాగరాజు గారు. ఒక చిన్న ఆయనకు స్తుతిస్తూ, నేను మొదట మాచిరాజు గారి దగ్గర పద్యాలు శ్రీకారం చుట్టాను, కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత నాగరాజు గారు దాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చారు. పద్యమల్ల అడుగు తడబడగా భుజము తట్టి భయము వలదంచు దారి చూపే సోదర సముడు మిత్రుడు సూచికవుచు నన్ను నడిపే గురువు తానే నాగరాజు భక్తితోడ నేనెడదను వందనాలు. గురువు గారికి అవధాని గారికి నమస్సులు తెలియజేస్తూ, ఈరోజు నా అంశం వర్ణన. ఇందులో భాగంగా మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి కారణం కర్నూలు ఉత్సవం. కాబట్టి కర్నూలు వైభవంను వర్ణించవలసిందిగా అవధాని గారిని కోరుతున్నాను. ఇక్కడ స్వేచ్ఛ ఛందస్సు గురువు గారికి ఏది ఇష్టమైతే అందులో ఆ ఛందస్సులో మీరు ఆ వర్ణన ఇవ్వవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. మాచిరాజు ఆశీర్వాదంతో కవిత్వం రాస్తున్న మీరు నాగరాజు సలహాలతో ముందుకు సాగి నన్ను పద్యపు తరాజుగా మార్చిన మీకు కృతజ్ఞతలు. చాలా అవధానాల్లో వీరికి ఆ ఊరి గురించి పద్యం అడగడం అనేది అనుకోకుండా కాకతాళీయంగా జరుగుతూ ఉంది. రాచర్లలో చేసినప్పుడు కూడా మేము పెద్దగా అడగలేదు, కానీ అద్భుతమైన పద్యాన్ని రాచర్లపురము అంటూ ఒక సీస పద్యంలో ఆవిష్కరించారు. జొహరాపురంలో చేస్తే కూడా జొహరాపురము అంటూ అదొక అందమైనటువంటి సీస పద్యంగా రూపుదిద్దుకుంది. మరి ఇప్పుడు వీరి మన నీలిమ గారు కోరినటువంటి కర్నూలు వైభవం వీరి యొక్క నోట్లోంచి ఏ వృత్తంలో ఏ ఛందస్సులో బయటకు జాలువారుతుందో చూద్దాం. అవధాని గారు వారేమో స్వేచ్ఛ ఛందస్సు అన్నారు, ఇండైరెక్ట్గా మీరు సీసం అన్నారు. లేదు, నేను అనలేదమ్మా, నేను అనలేదు, అలా అనలేదు. అన్నట్టుగానే కంగారు పడద్దండి, అన్నట్టుగానే భావిస్తున్నాం, సీసమే చెప్తున్నాం, ఇందులో మోసం లేదు. అలా ఏం లేదు. పక్కన త్రాగినా అని ఇచ్చేసరికి సీసాలే గుర్తొస్తున్నాయి సార్కు. సమస్య తాగడం గురించి ఉంది కదా. మీసాలు లేని వానికి సీసాలు ఏపాటి. కర్నూలు జిల్లాలో పుట్టడం మన నిజంగా పురాకృత సుకృతం. పౌరుషాల గడ్డ, ప్రతాపాలకు అడ్డ, స్వాతంత్ర్య సమరంలో నూరార్ల పంట గాడిచెర్ల మన ఇంట. అలాంటి జిల్లాలో ఒకవైపు శ్రీశైల మల్లన్న, ఒకవైపు ఓలము ఓబన్న, ఒకవైపు యాగంటి బసవన్న, ఒకవైపు ఆదోని అంజన్న, ఒకవైపు తుంబలం జైనమతం, ఒకవైపు అబ్దుల్ వహాబ్ ఖాన్ టోమ్, ఒకవైపు కొండారెడ్డి బురుజు. ఇలా చెప్పుతూ పోతే వీటన్నిటికీ ప్రాణాధారమైన నదీమ తల్లి ఉన్నటువంటి జిల్లా మన నంద్యాల జిల్లా. తుంగభద్రా హంద్రి తూగు తరంగాల లీల. తుంగభద్రా హంద్రి తూగు తరంగాల లీలకుం ప్రాపు కర్నూలు జిల్లా. అది కలామ తల్లి దీవెన ఏమో కానీ నేను 33 అవధానాలు చేస్తే 33 ఊర్ల మీద పద్యాలు వచ్చినాయి. అన్నగా చెప్పారు రాచర్లలో 7వ అవధానం కంబగిరి నృసింహు కరుణాలవాలమై పొర్లు స్థావరము రాచర్లపురము మౌనుల సిద్ధుల మానిత భూమియై చరితలో నిల్చెరా చర్లపురము అని అలా వచ్చింది. మరి అప్పుడు అలాగా అలాగే కొలిమిగుండ్ల, అలాగే తాడిపత్రి, అలాగే ద్రోణాచలం, ఈరోజు కర్నూలు. తుంగభద్రా హంద్రి తూగు తరంగాల లీలకుంబ్రాపు కర్నూలు జిల్లా. ఒకవైపు తుంగా భద్ర కలిసి మరొక వైపు హంద్రి వెలిసి ఈ జిల్లాను నదీ నాగరికతల సరసన నిలబెడుతున్నాయి. అలాంటి మహోన్నతమైన నదీమ తల్లికి నమస్కరిస్తూ తుంగభద్ర హంద్రి పేరు మీదనే హంద్రి ఎక్స్ప్రెస్ అనే రైలు కూడా ఉన్నది. తుంగభద్ర అనే పేరు మీద తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనే రైలు కూడా ఉన్నది.
తుంగభద్రా హంద్రీ తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు జిల్లా. రాయలసీమకు రాజసహారమై, రాయలసీమకు రాజసహారమై నూతనమై నిలిచే కర్నూలు జిల్లా. ఊరన్న కదా ఇది. పర్వాలేదు, నేను ఇచ్చేసారు. 2 పదాలు ఇచ్చా, మళ్ళీ ఆపుదాం. నిజానికి ఒక పాదం ఇవ్వాలి. ఆరి యొక్క ఆవేశంతో అది పెద్ద పద్యం కాబట్టి 2 పాదాలు ఇచ్చేశారు. అమ్మా, చదువులు చెప్పిన గురువులు పక్కనుంటే, సాయం చేసే ఉదానులు సభా వేదికలో కూర్చొని ఉంటే, ముందుకు నడిపించే అన్నలు మిన్నలు సున్నలు కాకుండా కన్నలుగా రక్షిస్తుంటే పద్యాలు రావా మరి? చాలా చాలా ఆనందం. తుంగభద్రా హంద్రీ తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు జిల్లా. రాయలసీమకు రాజసహారమై, జికే బిట్టు, రాయలసీమ ముఖద్వారం ఏది అంటే కర్నూలు అని చెప్తారు. ఇది చరిత్ర. రాయలసీమకు రాజసహారమై నూతనమై నిల్చే కర్నూలు జిల్లా. ఎంత నూతనం అంటే రాజధానిని తను పోగొట్టుకొని కూడా రాజసంగా నిలబడింది. గుడారాల పాలనలో రాష్ట్రానికి దిక్సూచిగా వెలిగింది. 2009 లాంటి వరదలు వచ్చి ముంచి వేస్తే నెలకే తేరుకుంది. అంతటి రాజసం మనకున్నటువంటిది ఈ కర్నూలు జిల్లా. అవధాని గారు, అయ్యా, కర్నూలు మాజీ రాజధాని. అలాంటి మాజీ రాజధానికి హైకోర్టు బెంచి వస్తుందట. ఈ విషయం విని మా తాండ్రపాడులో తిమ్మన్న ఏమన్నాడంటే, కర్నూలులో అంత పెద్ద కోర్టు కడుతుంటే బెంచీలు వేసేదేంది సార్, కుర్చీలు వేయచ్చు కదా అన్నాడట. అవును. మొత్తానికి బెంచీకి కుర్చీకి తేడా ఏంటి అవధాని గారు? మన ఆంధ్రులం, మన భాష ఆంధ్రం, దీనికే తెలుగు తెనుగు జంతు అని పేర్లు. పరభాషలను కూడా పాలు పట్టియు పెంచు వలపులపిన తల్లి తెలుగు తల్లి. రోడ్డు, రైలు, బస్సు ఆంగ్ల పదాలు. రోడ్డు, బస్సు అంటున్నాం. అలాగే బెంచ్ అన్న ఆంగ్ల పదాన్ని బెంచిగా మార్చుకున్నాం. దాన్ని మీరు కుర్చీగా చేసినారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనప్పుడు ఇట్లాంటి పదాల యొక్క పోహలింపు అర్థం కాక కొంత తారుమారయ్యేటువంటి పరిస్థితి. హైకోర్టు బెంచ్ అన్నది రావాలి. మంచి నాయకులు ఉన్నారు కాబట్టి బెంచ్ వస్తుంది. వారి మాట నిజమే. హైకోర్టు బెంచీకి కుర్చీ వేశారు. ఇప్పుడు హైకోర్టు బెంచీకి మన కర్నూలులో కుర్చీ వేశారు. సంతోషం. ఇక్కడి వరకు 4 అంశాలు పూర్తయ్యాయి. ఇవి ధారణాంశాలు. ఇక నుంచి ధారణ కాదు, కొత్త అంశం. పాటకు పద్యము మా సోదరి చంద్రమౌళిని గారు గానాలాపన చేస్తే, వారి ఇంటి పేరే కర్ణాటి. కర్ణాలకు తేటి పాటలాగా ఉండేటువంటి స్వరముతో ఆలపిస్తారు. మరి ఆ పాట మన కర్ణాలు శ్రవణ శుభగమై అలరారుగా కానీ తలుస్తూ ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని వారు పద్య రూపంలో వ్యక్తీకరిస్తారు. ఇది ఒకేసారి మొత్తం ఆసువుగా వచ్చేస్తుంది. సభా సరస్వతికి, అవధాన సరస్వతికి నమస్సులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ వారోత్సవాలలో భాగంగా తెలుగు వైభవం, ఆంధ్ర వైభవం గురించి వినిపిస్తున్న ఈ పాట. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతము పాడరా, 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 పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతము పాడరా, పాడరా, పాడరా. యుగ యుగంబుల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును
కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హొయలుగారతనాల సీమలో ఓలలాడిన తుంగభద్ర సొగసుగూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్చును తెలుగు వారికి పాడరా ఓ తెలుగువాడా తెలుగు పలుకుల తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోనా రాళ్ళు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగే తెనుగు సొంపు కూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమలలో పల్లవించెను తెలుగు పరువము పాడరా ఓ తెలుగువాడా తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు గిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము పాడరా 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 ఓ తెలుగువాడా చాలా చాలా మధురంగా అలా అవధానంలో ఒక పాట అద్భుతంగా వచ్చేసింది. పాట యొక్క భావం అందరికీ అవగతమైంది. ఇప్పుడు ఆ భావాన్ని ఎలా జాలువారుస్తారో అవధాని గారు. చక్కని ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని సంస్తుతించేటువంటి గీతం అది. మీరే రాశారమ్మా? కొండేపూడి లక్ష్మీనారాయణ గారు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆంధ్ర వైభవం టెక్స్ట్ బుక్లో ఆ పాఠం రాసిందే మేము, అదే మర్చిపోయాను నేను. ఆ పాఠం రాసేటప్పుడు గీతం ఉండాలంటే ఆనాటి కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఒక పాట ఉండాలా బాగుంటుంది అన్నారు. ఇదే ఇదే నా దేశం, ఇదే ఆంధ్రదేశం, ఇది పెడదాం సార్ అంటే ఇంకా ఏడుంది ఆంధ్రదేశం గడ పెడదాన్ని అన్నాడు అంతే. ఇంకో పాట ఉందా అంటే ఈ పాట నేనే పాడినా. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం. ఈ పాట పాడితే ఇంత అద్భుతంగా ఉంటే ఆ పాట పాడతావు, పెట్టి పాట 2 నిమిషాల్లో ఆమోదం చేసి ఈ పాఠం పెట్టించేటువంటి సౌజన్యమూర్తి వారు, వారిని గుర్తు చేసిన వీరికి, ఆ పాఠం పెట్టడానికి సహకరించిన వారికి నమస్కరిస్తూ మీ పాటకు నా పద్యం. స్వరాలు కూర్చి పాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్, స్వరాలు కూర్చి పాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్, నరాల భక్తి పొంగిపార స్వరాలు కూర్చి పాడరం. చిన్న చెప్తాను, ఇది పంచచామరం పద్యం ఇది. ఎందుకంటే అంతటి ఆంధ్ర వైభవం గురించి గానము చేసేటువంటి ఈ కర్నూలు సభలో ఒక పంచచామరాన్ని ఆంధ్రమాతకు వీద్దామనేది ఆమె సంకల్పం. స్వరాలు కూర్చి పాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్, నరాల భక్తి పొంగిపార, నన్ను నిన్ను నిల్పగన్, నరాల భక్తి నిండిపార నన్ను నిన్ను. స్వరాలు కూర్చ
స్వరాలు పాడరమ్ము స్వరాలు కూర్చరమ్ము స్వరాలు పాడరమ్ము స్వరాలు కూర్చపాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్ నరాల భక్తి పొంగిపార నన్ను నిన్ను నిల్పగాన్ బిరాన ఆంధ్రమాత సేవ బిరాన ఆంధ్రమాత సేవ వేగమే బిరాన ఆంధ్రమాత సేవ వేగమే స్వరాలు కూర్చి పాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్ నరాల భక్తి పొంగిపార నన్ను నిన్ను నిల్పగాన్ బిరాన బిరాన ఆంధ్రమాత సేవ బిరాన ఆంధ్రమాత సేవ వేగమే బిరాన ఆంధ్రమాత సేవ వేగమే వేగమే వచ్చిందా అవునవును బిరాన ఆంధ్రమాత సేవ ప్రీతిగా 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 వడి సల్పగాన్ మళ్ళీ వడి చూద్దు బిరాన ఆంధ్రమాత సేవ ప్రీతిగా రహిజేయగాన్ నరేంద్రులార మీరు రెండు నరేంద్రులార మీరు రెండు నరేంద్రులార మీరు రెండు నవ్య తెలుగు పాటకై నరేంద్రులార మీరు రెండు నవ్య తెలుగు పాటకై స్వరాలు కూర్చి పాడరమ్ము స్వచ్ఛమౌ పదార్చనన్ నరాల భక్తి పొంగిపార నన్ను నిన్ను నిల్పగాన్ బిరాన ఆంధ్రమాత సేవ ప్రీతిగా రహిచేయగాన్ నరేంద్రులార మీరు రెండు నవ్య తెలుగు పాటకై నవ్య తెలుగు దీప్తికై ఎందుకంటే నరోత్తముండు నాసకుండు నవ్య సాహితీంద్రుడౌ సురేష్ అన్న పైనే ఒకసారి చెప్పిన పద్యం ఇది నరేంద్రులార మీరు రెండు నవ్య తెలుగు పాటకై పదార్చన చేయడానికి స్వరాలు కూర్చడానికి భక్తి అలుగులు పారడానికి కారణమైన మన తెలుగు తల్లిని పాడుకోవడానికి మీరందరూ రావాలని నేను పంచచామరం వీచి ఆహ్వానిస్తున్నానని స్వస్తి. అవధాని గారు ఒక ఆయన టీవీ ముందు కూర్చొని బాగా ఏడుస్తున్నట్ట. ఆయన భార్య వచ్చి మీది కూడా ఎంత ఆర్ద్రమైన గుండెండి, సీరియళ్ళు చూస్తే మీకు ఏడుపు వచ్చేస్తుంది కదా అందట. పిచ్చిదానా, నేను చూస్తున్నది సీరియల్ కాదు మన పెళ్లి వీడియో అన్నాడట. నిజంగానే పెళ్లి వీడియోలు చూస్తే ఏడుపు వస్తుందా మీకు కూడా? ఇన్ని వసంతాల గమనంలో ప్రాయపు కొంటెతనాన్ని మిస్ అయినానని ఏడుస్తుంటాడు ఆయన. ఎందుకంటే మీలాగే ఆయన ఒలపు కాడు, మీలాంటి వారికి చెలికాడు. ఆనాడు జరిగినటువంటి చిన్న చిన్న ఉల్లాసాలు, ఆనందాలు, ఉద్విగ్నభరితమైనటువంటి సన్నివేశాలు గుర్తుకొచ్చి అవి ఆనంద బాష్పాలు ఉండొచ్చు కదా, ఏడుపు కాదు, ఆనంద బాష్పం. ఏడుకొండల వాని కంటి తుడుపు. తదుపరి అంశం ఆసు. మీరు ఇక్కడ పంచచామరంలో మన ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికై మాన్య ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. నరేంద్రులారా మీరు రెండు నవ్య తెలుగు పాటకై వారు రావాలని మరిన్ని 11 సంవత్సరాల పరిపాలనల దక్షతలో ఈనాటికైనా ఈ జిల్లాకు సాహిత్యపు ఖిల్లాకు వచ్చారు. అందుకే కళామ తల్లి ఆ పదం పలికించిందేమో మరి. అలాంటి మాన్య ప్రధానమంత్రి మరిన్ని వరాలు జిల్లాకిచ్చి
ఇంకా దేదీప్యమానంగా మన జిల్లా ఖ్యాతిని పెంచాలని కోరుకుంటూ తదుపరి అంశం ఆసు. ఆసువు. ఇది కూడా ధారణాంశం కాదు, కానీ వారు అడిగేటువంటి ప్రశ్నకు ఒకేసారి పద్యం అత్యంత వేగంగా వస్తుంది. సీతామహాలక్ష్మి గారు దీన్ని నిర్వహిస్తారు. సభాయే నమః. వాగ్దేవి స్వరూపులైన అవధాని గారికి, పృచ్ఛక్ మహాశైలకు అందరికీ సాధారణ నమస్సులు. ఆశువుగా నేను ఇవ్వబోయే అంశం కర్నూలు ఉత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇందాక వర్ణనలో కర్నూలు వైభవం గురించి అడిగారు. కాబట్టి నేను కర్నూలు నడిబొడ్డున వెలసిన గత వైభవానికి చిహ్నంగా నిలిచిన కర్నూలు కలికితురాయి కొండారెడ్డి బుర్జు యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ, కర్నూలు తొలి రాజధానిగా ఉన్నప్పుడు మనం పతాకాన్ని అక్కడ కొండారెడ్డి బుర్జుపై పతాకాన్ని ఎగరవేశాం. కాబట్టి ఆ సన్నివేశాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ, ఆ సంతోషాన్ని గుర్తు తెచ్చుకుంటూ గత వైభవాన్ని వర్ణిస్తూ, కొండారెడ్డి బుర్జు యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ మీ స్వేచ్ఛా ఛందస్సులో కొండారెడ్డి బురుజు చరిత్రలో